మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంటెక్ ఇలాంటివి చేసుకుంటూ కాలేజీలో లెక్చరర్లుగా, లేకుంటే స్విగ్గీ బాయ్స్గా, లేకుంటే అకౌంటెంట్లుగా, ఫార్మసిస్టులుగా 20,000-30,000 రూపీస్ సంపాదించుకునే వాళ్ళు ఒక ఐటీ స్కిల్ కనుక నేర్చుకుంటే, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగు, ఇవన్నీ నో కోడింగ్, లో కోడింగ్ కాబట్టి 15 లక్షల నుంచి 20 లక్షలు మనకు హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి నగరాల్లోనే ఎంత పెద్ద శాలరీస్ వస్తాయి. నా దగ్గర అమెరికాలో ఒక అమ్మాయి 44 ఇయర్స్ ఏజ్లో బాటనీ, జువాలజీ చదువుకొని ఇండియా నుంచి వెళ్ళిన ఒక ఆంటీ. ఇంట్లో బోరు కొట్టి పిల్లలు పెద్దోళ్ళు అయితే ఏం చేయాలా అని అడిగితే వాళ్ళ హస్బెండ్ చెప్పారు ఏంటంటే ఏదో ఒక ఎస్క్యూఎల్ నేర్చుకో అన్నారంట. తను యూట్యూబ్లోకి వెళ్ళి ఎస్క్యూఎల్ చూస్తూ ఉంటే నా పేరు కనపడింది. సో నాకు ఫోన్ చేసి అడిగితే ఎస్క్యూఎల్ ఒకటే సరిపోదమ్మా, ఈరోజు మీరు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ నేర్చుకోండి అని చెప్తే ఒక 6 months ఈ కోర్సు నేర్చుకొని 1.5 lakhs USD శాలరీ కొట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో 1.2 crore శాలరీ ఒక సంవత్సరానికి. ఎంత ఏజ్లో? 44 సంవత్సరాల ఏజ్లో. అర్థమవుతుందా?